रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अंता राममयम् ई जगमंता राममयम् सर्वलोकैकनाथम् సురప్రముఖులందరూ క్షోభిస్తున్నారు. కారణం దానవుల దారుణం. అసురుల అన్యాయాలు అలవి మీరిపోతున్నాయి. భూలోకంలో ఆర్షధర్మానికి ఆపద వాటిల్లింది. యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తున్నాడు. పరమేశ్వర కటాక్షలబ్ధమైన ప్రచండ వరాల వల్ల రావణుడు లోకభీకరుడైనాడు. మానవులను బాధిస్తున్నాడు. మానవతులను బలాత్కరిస్తున్నాడు. దుష్ట సంహారానికై నేను తరలి వెళ్లే తరుణం ఆసన్నమై నేను నరునిగా జన్మిస్తా. మీరు మీ మీ అంశలతో వానర వీరులను ప్రభవింపచేయండి. ఆదిశేషుడు శంఖచక్రాలు నా తోబుట్టువులై ఉద్భవిస్తారు. అలశంఖ చక్ర శేషాది సహితంగా విష్ణుగణ తేజంబు పాయసం వయ్యే ఆది నారాయణుండవనిలో వెలసే ఆత్మజన హృదయాల అమృతం ముగులిసే. వారి ఆజ్ఞను నన్ను విసితపరచమన్నారు. అనతేవండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. వెడలెను కోదండ పాణి వనసీమకు ముని వృత్తిని వెడలెను కోదండ పాణి. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి. హైలెస్స లేలో హైలెస్స హైలెస్స లేలో హైలెస్స ఓహో హైలెస్స లేలో హైలెస్స. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. ఇవి వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. 14 ఏళ్ల గడువు ముగిసిన క్షణమే మీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను.
భరత, నీ త్యాగం నిరుపమానం. ఈ భరతఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది. సూర్యవరప్రసాది సుగ్రీవ, అగ్నిసాక్షిగా నిన్ను నా మిత్రునిగా స్వీకరిస్తున్నాను. ఇక నుండి నీ కష్ట సుఖములే నా కష్ట సుఖం. ధన్యోస్తు. మీ మంచి చెడ్డలే నా మంచి చెడ్డలు. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ, హనుమ, అబ్ది లంఘించు. ఆవలి తీరానా సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను. లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. రత్నాకర రభసోత్తుంగ తరంగశేఖర, ఈ రఘువంశనందనుడు వందనములు స్వీకరించు. నా ప్రార్థన లాలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు. ఏమీ నిరవధిక సాగర్ను నిర్లక్ష్యము? వేగముగా వారధి పొందసాగెను రాముడే తలచుకున్న రాళ్ళ తేలగా రాముడే తలచుకున్న రాళ్ళ తేలగా రామయ్యను తలకాళ్ళు తీరగా. జయ జయ రామ్ రామ్ జానకి రామ్ సీతారాం రామ్ శ్రీ రఘురామ్. జయ జయ రామ్ రామ్ జానకి రామ్ సీతారాం రామ్ శ్రీ రఘురామ్. రామ 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 సీతారామ రామ రామ్. 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 రామదండు కదిలింది లంక గుండె చెదిరింది. రామదండు కదిలింది లంక గుండె చెదిరింది. సంక్షిప్తంగా ఇది రామాయణ కథ. మరి ఈ వారధి ఏమైంది? ఇంకా ఉన్నదా? ఆ వారధి ఆనవాళ్లు ఏమైనా మిగిలి ఉన్నాయా? తమిళనాడులోని ధనుష్కోటి నుండి లంకకు ఆనాడు నీలుని సారథ్యంలో వానరులు నిర్మించిన వారధి జాడలేమైనా ఉన్నాయా? అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా శాటిలైట్ ద్వారా చిత్రీకరించిన
ఉపగ్రహ చిత్రాలు ఆనాటి వారధి ఆనవాళ్లను తెలియజేస్తున్నాయి. మనం చూస్తున్నవి నేటికి 17,25,000 సంవత్సరాల క్రితం నిర్మించబడినదిగా అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం విడుదల చేసిన చిత్రాలు. ధనుష్కోటితో ప్రారంభమై లంకను కలుపుతూ ఉన్న ఈ కట్టడం అత్యంత పురాతన మానవ నిర్మిత కట్టడంగా నాసా ధృవీకరించింది. రామాయణంలో రావణుని లంక చేరడానికి సముద్రుని సహాయంతో నీలుని సారథ్యంలో వానరులు నిర్మించిన వారధి ఇదేనని స్పష్టమవుతోంది. ఇంటర్నెట్లో అనేక వెబ్సైట్ల ద్వారా మనం ఈ చిత్రాలను చూడవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వంచే నూతనంగా ప్రారంభించబడిన సేతు సముద్ర షిప్ కెనాల్ ప్రాజెక్టు వలన ఈ వారధి ఆనవాళ్లకి నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రయాణ దూరం తగ్గుతుందని, కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు కలిసి వస్తుందని ప్రభుత్వం చేస్తున్న వాదన లక్షల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వ పరంపరను కాపాడుకోవడం ముందు దిగదుడిపే. ఆనాడు శ్రీరాముడు వానరులచే నిర్మించిన వారధిని కాపాడుకుందాం. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ధనుష్కోటి నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్కు చేరువ చేసే సేతు సముద్ర ప్రాజెక్టును ఆపడం ద్వారా మన ప్రాచీన పరంపర వారసత్వ సంపద అయిన శ్రీరామ సేతువుని కాపాడుకుందాం. ప్రభుత్వం ఈ పథకానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ధనుష్కోటికి తూర్పు పడమరలుగా వీడుపడున్న 15 కిలోమీటర్ల భూమిని ఉపయోగించుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. శ్రీరాముడి సేవలో తరించిన ఒక పక్షి, ఒక ఉడత, ఒక వానరుల పాటి చేయలేమా మనం? రామునికి నిజమైన వారసులుగా, రామభక్తులుగా రాబోయే తరానికి మన రాముని జాడలను సజీవంగా అందిద్దాం. రామాయణం కల్పిత కథ కాదు అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటుదాం. శ్రీరామునిచే నిర్మించబడిన సేతు సంరక్షణకై కదలుదాం. ప్రజలందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా వారధి ఆనవాళ్లకు కలిగే ప్రమాదాన్ని తెలియచేసి జాగృతపరచుదాం. ఈ షిప్ కెనాల్ ప్రాజెక్టును వారధి ఆనవాళ్లకు నష్టం కలగకుండా నిర్మించాలని ప్రభుత్వానికి తెలియచేసేందుకు ప్రజలందరి నుండి ఒక ఉద్యమంగా సంతకాలు సేకరిద్దాం. ప్రభుత్వాలు కోట్లాది హిందువుల మనోభావాలను గుర్తించి శ్రీరామ సేతువును కాపాడడానికి ముందుకు రావాలి. హిందువులందరూ ఏకమై శ్రీరామ సేతువు సంరక్షణకు కదలి రావాలి. శ్రీరామ సేతు సంరక్షణకు జరుగుతున్న ఈ ఉద్యమానికి మన సమర్థనను రాష్ట్రపతికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాల ద్వారా తెలియచేద్దాం. శ్రీరామ సేతువును కాపాడుకుందాం. శ్రీరాముడి జ్ఞాపకాలను, ఆనవాళ్లను సజీవంగా ఉంచుకుందాం. రండి రండి, కదలి రండి రండి, శ్రీరామ కార్యంలో పాలుపంచుకొని పునీతులమవుదాం.
बोलो श्री रामचंद्र प्रभु की जय, सीता माई की जय, पवन सुत हनुमान की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। కిలోమీటర్ల తీరం కలిగిన ప్రాంతం తూర్పు ఆంధ్రప్రదేశ్. నెల్లూరు జిల్లా తడకుప్పాలతో ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సముద్ర తీర ప్రాంతమే. సముద్రాన్నే నమ్ముకుని భగవంతుడు ప్రసాదించిన సముద్ర సంపదే జీవనోపాధిగా తరతరాలుగా మనుగడ సాగిస్తున్నవారు మన మత్స్యకారులు, వ్యాసుని వారసులు. నగరాలకు దూరంగా తమదీ అయిన ఒంటరి బ్రతుకును సాగిస్తున్నారు. అలల తాకిడి, పెను తుఫానుల ఉరిపిడికి తల్లడిల్లుతూ జీవితమే పోరాటంగా సాగించే వీరి బ్రతుకులలో వెలుగును,
వీరి పిల్లలకు మంచి భవిష్యత్తును, వీరిలోని దుర్గుణాలను పోగొట్టి దుర్వ్యసనాలు దూరం చేసి వీరిని జాతి జీవనంలో ప్రముఖ స్థానానికి తీసుకురావడానికి చేసే చిన్ని ప్రయత్నమే మత్స్యకార సంక్షేమ సమితి. ప్రపంచాన్ని కుదిపివేసిన సునామీ మన తీర ప్రాంతాన్ని కూడా ముంచేసింది. నెల్లూరు, ప్రకాశం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు సునామీ తాకిడికి అల్లకల్లోలమయ్యాయి. మత్స్యకార సంక్షేమ సమితి 100 గ్రామాలలో నిత్యావసర వస్తువులు, ప్రాణాధారమైన మందులు, జీవనాధారమైన వలలు, పడవలు అందజేసింది. 100 గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. వాటి ద్వారా పిల్లలను వెలుగుల ప్రస్థానం వైపు నడిపిస్తోంది. యువకులలో చైతన్యానికి క్రీడా పోటీలు నిర్వహించింది. గ్రామాలలో చైతన్యం కోసం ధార్మిక కార్యక్రమాలు, ప్రముఖ స్వామీజీల ప్రసంగాలు ఏర్పాటు చేసింది. గ్రామాలలో విద్యా వ్యాప్తికై స్కూల్ ఆన్ వీల్స్ అనే నూతన పథకం రూపుదిద్దుకుంది. మత్స్యకారులకు నాయకత్వం వహించే కాపులకు, పెద్ద మనుషులకు సదస్సులు నిర్వహించి వారిలో సామాజిక జాగృతిని, వివిధ సమస్యల పట్ల అవగాహనని కల్పిస్తోంది. మత్స్యకార యువకులకు ప్రత్యేక శిక్షణా తరగతులు, బాల బాలికలకు బాల మేళాలు నిర్వహిస్తోంది. పొదుపు పథకాలు, మాతృమండలి మొదలగు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. తీర ప్రాంత సంరక్షణ, తీర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న మత్స్యకార సంక్షేమ సమితికి మీ చేయూతని అందించండి. రండి, మత్స్యకార గ్రామాలను దర్శించండి. వ్యాసుడి వారసులు, వ్యాసుడి పరంపర అయిన మన మత్స్యకారులను మనతో సమానంగా ముందుకు తీసుకువెళదాం.
ఇది ప్రకృతి, ఇది వికృతి. సముద్ర గర్భంలో భూకంపం పుట్టింది, అది భూమార్గం పట్టింది. సముద్ర జలాలు సమున్నత తరంగాలుగా మారి సమీపంలోని గ్రామాల మీదకు విరుచుకుపడ్డాయి. ఊహించని కెరటాలు ఉవ్వెత్తున లేచి జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దారి తెలియని స్థితి, దిక్కుతోచని పరిస్థితి. ఈ విలయ తాండవానికి మరో పేరే సునామీ. డిసెంబర్ 26, 2004 మన కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సునామీ తాకిడికి తల్లడిల్లాయి. సాగర జలాలు గ్రామాలను ముంచెత్తుతున్నాయని తెలియగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల బృందం ఉదయం 7:30 గంటలకే అలల తాకిడికి గురైన గ్రామాలకు చేరుకుంది. ఆశ నిరాశల కురుక్షేత్రంలోకి కేశవ సమూహం అడుగుపెట్టిన తరుణం. మానవ సేవ కోసం మాధవ సేనావాహిని పరుగులు తీసిన సమయం. సునామీ బాధితుల్ని ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్కు చెందిన వైద్య బృందం ఆరోగ్య సేవలను అత్యంత వేగంగా అందించి 43 మంది ప్రాణాలను కాపాడింది. జట్లుగా ఏర్పడిన స్వయం సేవకులు మైపాడు, ఇస్కపల్లి, కోడూరు, చెన్నయ్యపాళెం, కృష్ణాపురం, సింగరాయకొండ, పాకల గ్రామాలను కేంద్రాలుగా చేసుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ప్రభుత్వ అధికారులకు సునామీ సమాచారాన్ని మొట్టమొదటగా తెలియచేసింది సంఘ కార్యకర్తలే. మా ఊరు సముద్రంలో కలిసిపోతోంది అని చెల్లమ్మగారిపాళెం నుంచి ఫోన్ రాగానే ఆర్ఎస్ఎస్ జిల్లా సేవా ప్రముఖ్ చంద్రశేఖర్ స్వయం సేవకులతో కలిసి అక్కడకు వెళ్లారు. మత్స్యకారుల ఆస్తి అయిన వలలు, పడవలు, ఇంజిన్లను కాపాడ్డానికి అలలతో జీవన్మరణ పోరాటం చేశారు. ఆస్తుల్ని రక్షించి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. సునామీ గురించి తెలియగానే సేవాభారతి గుంటూరు శాఖ 3 సంచార వైద్యశాలల్ని ప్రకాశం జిల్లాకు పంపించింది. కనిగిరి నుంచి 50 మంది స్వయం సేవకులు బయలుదేరి సింగరాయకొండలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సేవలందించారు. ఒకే రోజు 30,000 ఆహార పొట్లాలు అందించడమే కాకుండా 8 సంచార వైద్యశాలలతో స్వయం సేవకులు వైద్య సేవల్ని అందించారు. డిసెంబర్ 27 సునామీ బాధిత గ్రామాలలో కష్టాన్ని, నష్టాన్ని అంచనా వేయడానికి 800 మంది స్వయం సేవకులు విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బాగా దెబ్బతిన్న 65 గ్రామాలను గుర్తించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఇతని పేరు చిట్టిబాబు. పేరుకి చిట్టిబాబే అయినా గట్టిబాబు అని నిరూపించుకున్నాడు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా అతను కోనసీమలో పనిచేస్తున్నాడు. చిట్టిబాబు గురించి మత్స్యకారుల కుటుంబాలు ఏమంటున్నాయంటే, మాకు మనోధైర్యాన్ని అందించి ముందుకు నడిపించాడు. చిట్టిబాబు లేకపోతే మధ్యలోనే నీటిలోనే కొట్టుకుపోయి ఉండేవాళ్లం. దేవుడు మనిషి రూపంలో వస్తాడంటారు. అది నిజమే అంటున్నారు ఆ మత్స్యకారులు. అవును, నిజమే. దేవుడు స్వయం సేవక్ రూపంలో వచ్చాడు. శరీరంలోని ఏ భాగానికి ఇబ్బంది కలిగినా మిగిలిన అవయవాలు ఆ లోపాన్ని పూరిస్తాయి. ఈ భావన అందరికీ ఉండాలి. అప్పుడే సమాజంలోని ప్రజలు సుఖదుఖాలను పంచుకుంటారు, కలకాలం కలిసికట్టుగా జీవిస్తారు. ఆ అమూల్యమైన పదాలే స్వయం సేవకులకు అనుసరణీయాలు అయ్యాయి. అందుకే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుంది. కన్నీళ్లు కొన్నాళ్లే. బాధల్ని అణుచుకుని భావి జీవితం గురించి ఆలోచించాలి. కష్టనష్టాల్ని భరించాక, సహించాక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అది అంత సులభం కాదు. అందుకే ఆ మత్స్యకారులను ఓదార్చడానికి ధర్మాచార్యులు నడుం కట్టారు. పూజ్యశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామివారు ఇస్కపల్లి గ్రామంలో పర్యటించారు. స్వామీజీ వస్తున్నారని తెలియగానే ఆ ఊరంతా ఓ కుటుంబంలా మారింది. వేదనను పక్కనబెట్టి వేడుక చేసుకుంది. చిన్న పెద్ద అందరూ కలిసి గ్రామాన్ని శుభ్రం చేశారు. రంగవల్లికలతో అలంకరించారు. పూర్ణకుంభంతో స్వామీజీకి స్వాగతం పలికారు. ఇస్కపల్లి గ్రామవాసుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి చినజీయర్ స్వామి బోధనలు చేశారు. ధర్మో రక్షతి రక్షితః అని ప్రబోధించారు. మద్యపానాన్ని మాని బంగారు భవిష్యత్తుని పొందాలని స్వామీజీ ప్రవచించారు.
దాదాపు 1000 మంది మహిళలకు శ్రీ వెంకటేశ్వర స్వామి లాకెట్లను బహుకరించి ఆశీర్వదించారు. సంఘ అధికారులు కూడా బాధిత గ్రామాల ప్రజలకు ఓదార్పును తోడ్పాటును అందించారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహబౌద్ధిక్ ప్రముఖ్ మాననీయ శ్రీ మధుబాయ్జీ కుల్కర్ణి మైపాడు గ్రామాన్ని సందర్శించారు. సాగరమాతకు పూజలు చేసి బాధితులకు వలలు పంపిణీ చేశారు. ఆపద వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటుందని సంఘ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ సూర్యనారాయణరావుజీ లక్ష్మీపురం గ్రామంలో అన్నారు. మత్స్యకారులకు అవసరమైన వలలు పంపిణీ చేశారు. ఆర్ఎస్ఎస్ సేవలను ప్రత్యక్షంగా తిలకించి ప్రశంసించిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గంగరాజు గారు తాను కూడా సంఘ కార్యక్రమాల్లో మరింతగా పాల్గొంటానని చెప్పారు. సునామీ ప్రభావానికి బాగా దెబ్బతిన్న తూపెలపాళెం గ్రామంలో పర్యటించిన ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ జయదేవ్జీ బాధితులకు వలలు అందించారు. చెన్నాయపాళెం పాతూరును సందర్శించిన ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్త శ్రీ రామచంద్ర హల్దేకర్జీ మనదంతా ఒకటే కుటుంబమని, కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులంతా ఆ కష్టాన్ని ఎదుర్కోవాలని, ఆ ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఇసుకపల్లి, చెల్లమ్మగారిపాళెం గ్రామాల్లో పర్యటించిన ఆర్ఎస్ఎస్ సహక్షేత్ర ప్రచారక్ శ్రీ భాగయ్య గారు ప్రకృతికి మనం కలిగిస్తున్న నష్టం వల్లే మనకు కష్టాలు ఎదురవుతున్నాయని, ప్రకృతిని పరిరక్షించుకుంటూ ముందుకు పోవాలని కోరారు. ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ అనేక మంది ధర్మాచార్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వలల పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. శ్రీ కృష్ణానందగిరి, శ్రీ వెంకటేష్ మహారాజ్ వంటి సాధు సంతులు, రాష్ట్ర సేవికా సమితి, సేవాభారతి, భారతీయ కిసాన్ సంఘ్, మత్స్యకార సంక్షేమ సమితి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విద్యాభారతి తదితర సామాజిక సంస్థలు ఆర్ఎస్ఎస్తో కలిసి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాయి. బాధితులను గుర్తించడంలోనూ, నాణ్యమైన వలలను అందించడంలోనూ మత్స్యకార సంక్షేమ సమితి చేసిన సేవలు ప్రశంసనీయం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 50 గ్రామాలలో 75 లక్షల రూపాయల విలువైన వలలు అందించడం జరిగింది. తద్వారా 10,000 కుటుంబాలకు ఆసరా లభించింది. 25 లక్షల రూపాయల విలువైన వంట పాత్రలు, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను ఆర్ఎస్ఎస్ సునామీ బాధితులకు అందజేసింది. 6 లక్షల రూపాయల విలువగల మందులను కూడా పంపిణీ చేసింది. సర్వోదయ నాయకుడు ప్రభాకర్జీ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని మరోసారి రుజువు చేసింది. ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 100 మందికి ఫైబర్ బోట్లు అందించే కృషి జరుగుతోంది. బాధిత గ్రామాలలో 10 కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది పాటు సంచార వైద్యశాలలు వివిధ గ్రామాలలో పర్యటించనున్నాయి. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు స్కూల్ ఆన్ వీల్స్ రూపుదిద్దుకుంటోంది. సేవా కార్యక్రమాలకు విరామం లేదు. సమాజ పరమేశ్వరుణ్ణి సేవించడానికి ఓ సమయమంటూ లేదు. ఇది ఒక అనంత ప్రవాహం, ఒక నిరంతర యజ్ఞం.